వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లా జగ్గిరెడ్డి. పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చంద్రబాబు మోసాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి విమర్శించారు. కూటమి నాయకులు బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్య నేతలు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపొడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిఏసీ సభ్యులు విశ్వరూప్, ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, గన్నవరం పరిశీలకులు పెన్మెత్సా చిట్టిరాజు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరితో పాటు వైసీపీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎటువంటి షరతులు లేకుండా ఈ స్కీములన్నీ కూడా అమలు చేసి అందరినీ న్యాయంగా సమానంగా చూస్తానని మాటిస్తూ ఇంకొక బాండ్ ఇచ్చాడు. మరి ఈ రకంగా మాట ఇచ్చి బాండ్లు ఇచ్చి కూడా ప్రజలు మరి మోసం చేస్తున్నప్పుడు వారి తాట తీయాల్సిన బాధ్యత మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మన అందరిపైన ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరిచే కార్యక్రమాలు అందరూ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా ఏదైతే మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మరి ప్రజలంతా తీసుకెళ్లే కార్యక్రమం చేయటంతో పాటు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఇప్పుడు అడగమని చెప్పండి, ఇంటి కరెంటు బిల్లు మొన్న ఎంత వచ్చింది, ఎమ్మెల్యే గారు వచ్చిన సరే కరెంటు బిల్లు చూపించమని చెబితే ఏ ఒక్క ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఎక్కువ సమయం తీసుకోం కానీ మరి నిన్ననే చంద్రబాబు గారు మాట చెప్పారు. అదేంటంటే ఈ 2025 సంవత్సరం జోకి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక మహానాయకుడు లోకేష్ గారికి వచ్చిన ఆలోచన అని ఈ 2025 జోకు మన ముఖ్యమంత్రి జోకర్ గారు మరి నిన్న చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. వాస్తవంగా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టిన అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ గారి యొక్క మానస పుత్రిక. అట్లాంటి కార్యక్రమం కూడా ఇవాళ మా లోకేష్కి వచ్చిన ఆలోచన అని చెప్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రజానేకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెదడు ఉందా లేదా చిన్న మెదడు చితిపోయింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. లోకేష్ అంటే నాకేం పలక చెప్పట్లా, పండిత పుత్ర పరమసుంట అనే మాట సామెత చెప్తారు. పండితుడు యొక్క పుత్రుడు పరమసుంట అంటే లోకేష్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మననే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే దానికి మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. ఒక పరీక్ష ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది, ఆ అమ్మాయి రాసిన పరీక్ష దిద్దితే ఆ అమ్మాయికి 23 మార్కులు వచ్చినాయి. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ఆ అమ్మాయికి 70-80 మార్కులు వచ్చేసినాయి. ఇదేంటి ఇందులో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పి అడిగితే మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్ పెట్టారు. రీవాల్యుయేషన్ పెడితే 23 వచ్చిన అమ్మాయికి మళ్ళీ 84 మార్కులు వచ్చినాయని చెప్పారు. దాంతో ఎవరైతే పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటివరకు బోర్డు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఇంత భారీ ఎత్తున మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేయని విధంగా 66,000 మంది ఈ ప్రభుత్వంలో ఈ పేపర్లు కూడా కరెక్ట్ గా దిద్దట్లేదు కాబట్టి మళ్ళీ మా పరీక్షా పత్రాలు మళ్ళీ దిద్దండి 66,000 మంది మరి మొన్న ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి. ఆ రకంగా పండిత పుత్ర పరమసుంట అనే విధంగా ఈ లోకేష్ గారి యొక్క తీరుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరొక విషయం చెప్తూ ఉన్నా. ఇవాళ మనందరికీ తెలిసిన విషయం, లోకేష్ గారి నెత్తి మీద రూపాయి పెడితే పావలకు పోడు. అట్లాంటి లోకేష్ గారిని ఇవాళ నా దగ్గర రెడ్ బుక్ ఉంది. ప్రయాణం చేస్తానని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి ఇప్పుడు గురువులు పెద్దలు పిలిపే విశ్వరూప్ గారిని అప్పటి నుంచి కూడా మాజీ మంత్రి వర్యులు పిలిపే విశ్వరూప్ గారు బిఆర్ఎంఎల్కే కోనసీమ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా యువత కోరినటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉయ్యెత్తున పీగనవరం నుంచి చాలా అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు జెడ్పీటీసీలు ఎంపీ
ఎంపీపీలు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగనే యువకులు, ఉత్సాహవంతులు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు మొట్టమొదటిగా మన అధినేత, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అకాల వర్షాలు రావడం జరిగింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిర్లక్ష్యం వహించండి. వారి వద్దకు వెళ్ళి కళాల వద్దకు వెళ్ళి మీరు వారికి ఓదార్పు నిబంధనలను పర్యటించి 4 మండలాలు విజయవంతం చేశారు మన పి గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు. అలాగనే కాకుండా మరి యొక్క కార్యక్రమం జగ్గిరెడ్డి గారు సారథ్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఒకరోజు రైతుల దీక్ష చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఉయ్యెత్తిన పి గన్నవరం నుంచి కార్యకర్తలు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సూర్యప్రకాష్ గారి సారథ్యంలో జగ్గిరెడ్డి గారి యొక్క ఆదేశాలతో మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. చాలా చక్కగా రావడం జరిగింది సార్. ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 4 మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా చాలా చక్కగా అన్ని విషయాలను కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా చక్కగా చేద్దాం ఉంటారు. అన్ని విషయాలను కూడా ముందుండి అన్న మేమున్నాం, మీకు తోడుగా ఉన్నామని ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగనే కాకుండా ఈరోజు ఈ సిట్టింగ్ అయితే 986 సిట్టింగ్ వేయడం జరిగింది. ఈ 986 సీట్లు కూడా మరి శేఖర్ గారికి తెలుసు. ఈ యొక్క మీటింగ్ ప్రాంగణం, ఈ యొక్క పైన వేదిక పైన అయితే 5 వర్ష కాకుండా వెనక వర్ష అయితే 100 సీట్లు వేయడం జరిగింది. సుమారుగా మరి ఇంతమంది వస్తున్నందుకు నా మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, నాయకుల యొక్క అభిమానంతో మరి వచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా పిలిపించిన వెంటనే అన్న మేము వస్తాం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని